వెల్కమ్ టు త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అన్నటువంటి టాపిక్ గురించి చూస్తున్నాం. ఈ టాపిక్లో ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ గురించి చూడబోతున్నాం. సో అందులో ఆల్రెడీ కొన్ని న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ఒకటి హైడ్రోజన్ సైనైడ్తో చూసాం, సోడియం హైడ్రోజన్ సల్ఫైడ్తో చూసాం, గ్రెగ్నార్డ్ రియేజెంట్తో చూసాం. నెక్స్ట్ తీసుకుంటే కనుక అమ్మోనియా అండ్ ఇట్స్ డెరివేటివ్స్ ఏం ప్రొడక్ట్స్ ఏం ఫామ్ అవుతాయి అన్నది డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం ఇంకొన్ని రియాక్షన్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అనేవి సాధారణంగా ఏ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్తున్నాం, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ ఇవి ఈ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్తో పాటుగా ఇవి రిడక్షన్ రియాక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటాయి, రైట్? సో వెన్ ఆల్డిహైడ్స్ ఆర్ treated with reducing agents such as lithium aluminum hydride or sodium borohydride వంటి రిడ్యూసింగ్ ఏజెంట్స్తో కనుక, అదేవిధంగా కెటలిటిక్ హైడ్రోజనేషన్ కానీ చేస్తే కనుక ఆల్డిహైడ్స్ అయితే కనుక ప్రైమరీ ఆల్కహాల్స్ ఫామ్ చేస్తాయి, అదే కీటోన్స్ అయితే కనుక సెకండరీ ఆల్కహాల్స్ ఫామ్ చేస్తాయి. కీటోన్స్ అయితే కనుక సెకండరీ ఆల్కహాల్స్, రైట్? సో వెన్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ reducing agents such as lithium aluminum hydride, sodium borohydride or catalytic hydrogenation, right? So ఎవరు ఫామ్ అవుతున్నారు? ఆల్డిహైడ్స్ ఆర్ రెడ్యూస్డ్ టు ప్రైమరీ ఆల్కహాల్స్, కీటోన్స్ ఆర్ రెడ్యూస్డ్ టు సెకండరీ ఆల్కహాల్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CH3C+OH, దీన్ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కానీ సోడియం బోరోహైడ్రైడ్తో కానీ ట్రీట్ చేసాం అనుకోండి, ఏమవుతుందంటే CH2OH. అంటే ఈ CHO గ్రూప్ వల్ల దేని కింద కన్వర్ట్ అవుతుందంటే CH2OH, రైట్? ఈ CHO గ్రూప్ వల్ల దేని కింద కన్వర్ట్ అవుతుంది? CH2OH. అంటే హైడ్రోజన్ యాడ్స్ టు ది కార్బన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్, అందువల్ల CH2OH అవుతుంది. అదేవిధంగా కీటోన్స్ తీసుకున్నాం అనుకోండి, C+OCH3 సోడియం బోరోహైడ్రేట్ తోటి, రైట్? CH3OH. ఇక్కడ ఎవరు ఫామ్ అవుతున్నారంటే సెకండరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇది మొట్టమొదటి రిడక్షన్ రియాక్షన్, రైట్? సో వెన్ ఆల్డిహైడ్స్ని కనుక రిడ్యూసింగ్ ఏజెంట్స్తో కనుక ట్రీట్ చేస్తే కనుక ఆల్డిహైడ్స్ అయితే ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి, కీటోన్స్ అయితే సెకండరీ ఆల్కహాల్స్ వస్తాయి. సో నెక్స్ట్ రిడక్షన్ రియాక్షన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఏంటంటే కనుక క్లెమెన్సన్స్ రిడక్షన్. సో వెన్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ జింక్ అమాల్గమ్ బై HCl, ఆల్కేన్స్ ఆర్ ఫార్మ్డ్. సో జింక్ అమాల్గమ్ అంటే కనుక ఎలాయిస్ ఆఫ్ మెర్క్యూరీ ఆర్ కాల్డ్ అమాల్గమ్స్ అంటాం. అది జింకు మెర్క్యూరీ ఎలాయిన్ అంటాం, జింక్ అమాల్గమ్ అంటాం. సో ఈ జింక్ అమాల్గమ్ బై HClతో ట్రీట్ చేస్తే కనుకండి ఆల్కేన్స్ ఆర్ ఫార్మ్డ్. ఈ రియాక్షన్ ఏమంటాం? క్లెమెన్సన్స్ రిడక్షన్ అని చెప్తున్నాం. ఈ రిడక్షన్లో జరిగేది ఏంటంటే కనుకండి ఏదైతే C+O గ్రూప్ ఉందో అది దేని కింద కన్వర్ట్ అవుతుంది? CH2 కింద. సో ఇది ఒకటి రిడక్షన్ రియాక్షన్, అదే ఏమంటున్నాం? క్లెమెన్సన్స్ రిడక్షన్. వెన్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ జింక్ అమాల్గమ్ బై HCl, ఆల్కేన్స్ ఆర్ ఫార్మ్డ్. జింక్ అమాల్గమ్ బై HCl ట్రీట్ చేస్తే కనుక ఎవరు వస్తున్నారని చెప్తున్నాం? ఆల్కేన్స్ ఆర్ ఫార్మ్డ్. ఈ రియాక్షన్ మనం ఏమంటున్నాం? క్లెమెన్సన్స్ రిడక్షన్. నెక్స్ట్ వన్ తీసుకుంటే కనుక ఉల్ఫ్-కిస్ట్నర్ రిడక్షన్. వెన్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ హైడ్రజిన్ ఫాలోడ్ బై హీటింగ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్, alkanes are formed. This reaction we are calling it as the Wolff-Kishner reduction. Wolff-Kishner reduction. So ఇంతకు ముందు వీడియోలో చెప్పాం, హైడ్రోజన్తో తీసుకుంటే కనుక హైడ్రోజోన్స్ ఫామ్ అవుతాయి, రైట్? సో వీటిని ఫర్దర్గా KOH ఆర్ NaOH ప్రజెన్స్లో కనుక హీట్ చేస్తే కనుక యూ విల్ గెట్ ఆర్
CH3. అదే కీటోన్స్ చేస్తే కనుక ethylene glycol KOH by ethylene glycol, KOH by ethylene glycol, right? So followed by heating with sodium hydroxide in high boiling solvents such as ethylene glycol. High boiling solvents such as ethylene glycol, alkanes are formed, or CH2R, ఇక్కడ ప్లస్ N2 ఫామ్, ఇక్కడ కూడా N2 ఫామ్. ఈ రియాక్షన్ మనం ఏమంటున్నాం అంటే కనుకండి వుల్ఫ్ కిస్ట్నర్ రియాక్షన్ రిడక్షన్, వుల్ఫ్ కిస్ట్నర్ రిడక్షన్. సో ఇవి మనకి రిడక్షన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ తీసుకుంటే కనుక. సో ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్తో పాటుగా రిడక్షన్ రియాక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటాయి. సో స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ సచ్ యాజ్ లిథియం అల్యూమినియం హైడ్రేట్ లేదా సోడియం బోరోహైడ్రేట్ వంటి రెడ్యూసింగ్ ఏజెంట్స్తో ట్రీట్ చేస్తే ఆల్డిహైడ్స్ అనేవి ప్రైమరీ ఆల్కహాల్స్ని, కీటోన్స్ అనేవి సెకండరీ ఆల్కహాల్స్ని ఫామ్ చేస్తాయి. రెండోది ఇక్కడ ఇంకొక రెండు రియాక్షన్స్ మనం డిస్కస్ చేసినవి, ఒకటి క్లెమెన్సన్స్ రిడక్షన్, రెండు వుల్ఫ్ కిస్ట్నర్ రిడక్షన్. సో హైడ్రోజన్తో ట్రీట్ చేస్తే హైడ్రోజోన్స్ ఫామ్ అవుతాయి. సో ఆ ప్రొడక్షన్ కనుక హీటింగ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ ఇథిలిన్ గ్లైకాల్ ఎవరు ఫామ్ అవుతున్నారు? ఆల్కేన్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇవి కొన్ని రిడక్షన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ ketones. Thank you for watching Trinath chemistry classes. Please like the video, share and subscribe the channel.